మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం సిద్ధాంజనేయ స్వామి దేవస్థానంలో కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ గా ద్వారపు రెడ్డి త్రివిక్రమరావు బాధ్యతలు స్వీకరించగా సభ్యులుగా వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, ఎర్రంశెట్టి గౌతమి, గంధం రాధాకుమారి, మధు, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు ప్రమాణం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు ఆలియాస్ అంజిబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిటిక్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కోటి కల్వపూడి గోవిందరావు నూతన కమిటీని అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానమునకు వివిధ కమిషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఉత్తర్వులను అనుసరించి నూతనంగా నియమింపబడిన ధర్మకర్తలతో పదవి ప్రమాణ స్వీకారం. ధర్మకర్తలుగా నియమించబడిన వారు ద్వారపురెడ్డి త్రివిక్రమరావు గారు, వేలూరు సుబ్రహ్మణ్యం గారు, మెంటే మనోజ్ కుమార్ గారు, శ్రీమతి ఎర్రంశెట్టి గౌతమి గారు, శ్రీమతి గంధం రాధాకుమారి గారు, శ్రీమతి ఈఎఫ్ మాధవ్ గారు, శ్రీమతి వేపాడ లక్ష్మి గారు, శ్రీ ములుగుర్తి శ్రీనివాసరావు గారు వీరందరితో ప్రమాణ స్వీకారం చేస్తున్నాండి. అమ్మా, మీరందరూ మీకు ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకార పత్రాన్ని చేతిలో పట్టుకోండి. పదవి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి